वीवीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। 7वीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक के लिए 7th क्लास चिल्ड्रन ओपन योर हिंदी टेक्स्ट बुक। हिंदी पाठ्य पुस्तक में जो तीसरा पाठ है, पाठ का नाम है हिंदी दिवस। आपको मालूम है हिंदी दिवस एक गद्य पाठ है। गद्य पाठ में किस विधा से संबंधित पाठ है? गद्य पाठ में संवाद विधा से संबंधित पाठ है। संवाद विधा, इट्स अ कॉन्वर्जेशन मेथड। ठीक है। हिंदी दिवस इस गद्य पाठ में सरिता और रोजी के बीच में संवाद है। कॉन्वर्जेशन बिटवीन सरिता एंड रोजी। सरिता और रोजी दोनों सहेलियां हैं, रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती है। रोजी पूछती है कि क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? सरिता कहती है कि अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है। रोजी कहती है कि तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? सरिता कहती है कि हाँ, कल 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना। रोजी कहती है कि ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ। सरिता पूछती है कि 14 सितंबर को ही हिंदी दिवस क्यों मनाते हैं? रोजी कहती है कि हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर सन 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई है। सरिता कहती है कि समझ गई, इसीलिए हर साल 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है। ठीक है छात्र छात्राएं, यहाँ तक हम पढ़ चुके हैं। सरिता रोजी ఇద్దరు కూడా స్నేహితులు, మరి దారిలో కలుస్తారు, మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. రోజీ అడుగుతుంది, ఏమిటి విషయం సరిత, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడుగుతుంది. సరిత చెప్తుంది, మా పాఠశాల నుండి వస్తూ ఉన్నాను, రేపు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది, దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రోజీ అంటుంది, మంచిది, అయితే మీ పాఠశాలలో కూడా హిందీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సరిత అంటుంది, అవును, రేపు 14th సెప్టెంబర్ కదా, అందుకే నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, నాకు కూడా ఏదైనా ఒక మంచి పాట నేర్పించవా అని అడుగుతుంది. రోజీ అంటుంది, సరే, నేను నీకు వినిపిస్తాను, శ్రద్ధగా విని నేర్చుకో. హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో. హిందీ నేర్చుకో, హిందీలో మాట్లాడు, హిందీని మన భాషగా స్వీకరించు. ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో. అందరూ కలిసి హిందీలో పాడుదాము, హిందీ డే జరుపుకుందాము అని. సరిత అడుగుతుంది, 14th సెప్టెంబర్న హిందీ దివస్ ఎందుకని జరుపుకుంటాము అని. రోజీ చెప్తుంది, మా అధ్యాపకులు చెప్పారు, 14th సెప్టెంబర్ 1949 మన రాజ్యాంగంలో హిందీని రాజభాషగా స్వీకరించడం జరిగింది అని. వెంటనే సరిత అంటుంది, అర్థమైంది, అందుకనే ప్రతి సంవత్సరము 14th సెప్టెంబర్న हिंदी डे सेलिब्रेट చేసుకుంటూ ఉన్నాము. ठीक है छात्र छात्राएं, यहाँ तक हम पढ़ चुके हैं. उसके बाद देखिए सरिता, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? रोज, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं.
लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी। सरिता तो सुनो, अभिनय करते हुए बताती है। प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई। हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत जरूरी है। सरिता ने भाषण में और क्या क्या कहा होगा। देखिए छात्र छात्राएं, सरिता पूछती है, సరిత అడుగుతుంది, ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటి ఆ ప్రశ్న? మరి 14th సెప్టెంబర్న హిందీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి కారణం మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగంలో 1949వ సంవత్సరంలో 14th సెప్టెంబర్న హిందీని మన రాజభాషగా, రాజభాష అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా స్వీకరించబడింది. కాబట్టి మనము హిందీ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. కానీ సరిత ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యూ చునా గయా హై? హిందీని రాజభాషగా స్వీకరించడం జరిగింది, ఓకే. కానీ లేకిన్, లేకిన్ మానే బట్, కానీ ఛాత్ర ఛాత్రాయే లేకిన్ అనేటువంటి పదాన్ని పరంతు అని అంటారు, కింతు అని కూడా అంటారు, ఓకే. సేమ్ మీనింగ్, లేకిన్ అన్న, పరంతు అన్న, కింతు అన్న ఒకటే అర్థం. लेकिन అంటే బట్. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? हिंदी భాషనే దేశ్ की రాజభాష, దేశం యొక్క రాజభాషగా ఎందుకని चुना गया? चुना गया माने सेलेक्टेड. राजभाषा माने ऑफिशियल लैंग्वेज. అఫీషియల్ లాంగ్వేజ్. మరి మన దేశంలో ఎన్నో భాషలు ఉండగా హిందీనే రాజభాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఎందుకని సెలెక్ట్ చేసుకున్నారు అని సరిత చక్కటి ప్రశ్న అడిగింది, ఓకే. यहाँ देखिए की है कारक चिन्ह, దీన్ని కారక చిహ్న అంటారు. కారక చిహ్న, कारक चिन्ह मीनिंग ऑफ, దీన్ని ఆఫ్ అంటే ఇది కూడా कारक चिन्ह, ओके राइट. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? रोजी कहती है कि क्योंकि, ఎందుకంటే हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. क्योंकि वही बिकॉज, ఎందుకంటే हिंदी बोलने वाले मीन्स स्पीकिंग, हिंदी మాట్లాడేటువంటి వారు, హిందీ భాష మాట్లాడేటువంటి వారు हमारे देश में सबसे अधिक है, మన దేశంలో. हमारे क्या है छात्र छात्राएं? हमारे सर्वनाम है, सप्रणव, संज्ञा सर्वनाम विशेषण क्रिया शब्दभेद पार्ट्स ఆఫ్ స్పీచ్ లో हमारे అనేటువంటిది సర్వనామం. మరి హిందీ మాట్లాడేటువంటి వారు మన దేశంలో सबसे अधिक है, अधिक मीన్స్ మోర్. अधिक का अवयव शब्द क्या है? कम, ओके. अधिक अपोजिट कम. మరి హిందీ మాట్లాడేటువంటి వారు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. लेकिन सो तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी. सो बिफोर गोइंग टू दिस सेंटेंस वी डिस्कस दिस सेंटेंस, ओके. మరి హిందీనే మన రాజభాషగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? రాజభాష అంటే ఏంటి? అఫీషియల్ లాంగ్వేజ్ అంటే సర్కారీ భాష. సర్కారీ భాష అంటే ఏంటి? సర్కార్ అంటే ఏంటి? గవర్నమెంట్, ప్రభుత్వ కార్యాలయాల్లో మాట్లాడేటువంటి, ఉపయోగించేటువంటి భాషగా తీసుకోబడింది. అదేవిధంగా రాష్ట్ర భాష అంటాం. రాష్ట్ర భాష మానే క్యా హై? రాష్ట్ర భాష మానే నేషనల్ లాంగ్వేజ్. రాష్ట్ర భాష మీన్స్
నేషనల్ లాంగ్వేజ్, మన జాతీయ భాషగా కూడా తీసుకోవడం జరిగింది. మన జాతీయ భాషగా, అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజ్, సర్కారీ భాషగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకటి, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అందరినీ ఐకమత్యం అనేటువంటి దారిలో తీసుకుని రావడానికి హిందీ భాష ఎంతో ఉపయోగపడింది. అందరికీ తెలిసినటువంటి భాష అయి ఉండడం వలన అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగారు. అందరూ ఐకమత్యంతో దేశ స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడటం జరిగింది. మన దేశానికి చక్కగా స్వాతంత్రం కూడా లభించింది. ఇదంతా కూడా ఏ భాష వల్ల సాధ్యమైంది? హిందీ భాష వల్ల సాధ్యమైంది. అందుకని హిందీని గౌరవించేందుకు హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14 ఆ సమయాన, ఆ రోజున హిందీని రాజభాషగాను రాష్ట్ర భాషగాను తీసుకోవడం జరిగింది. అందుకని మనం 14 సెప్టెంబర్ హిందీ డే జరుపుకుంటూ ఉన్నాం. ఇంకొక కారణం ఏంటి? హిందీ భాష మాట్లాడేటువంటి వారు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హిందీ భాషను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దట్ రీజన్ ఆల్సో హియర్ హిందీ లాంగ్వేజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ऑफिशियल लैंग्वेज. ओके, नेक्स्ट. लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी. ఇక్కడ రోజీ అడుగుతుంది. రోజీ పూछती है. ఏం అడుగుతుంది? సరే, లేకిన్ అంటే బట్, కానీ తాను హిందీని ఎందుకని సెలెక్ట్ చేసుకున్నారు రాజభాషగా అని సరిత అడిగినప్పుడు దానికి సమాధానం రోజీ చెప్పేసింది. హిందీ మాట్లాడేవారు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందీని మన రాజభాషగా తీసుకున్నారు అని. అంటే నేను ఆస్కింగ్ క్వశ్చన్. ఇప్పుడు రోజీ ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. ఏమడుగుతుంది? తుంబీతో బతావో. తుంబీతో బతావో. తుమ్ అని యు, నీవు. తుమ్ అని ఎవరిని? సరిత. తుమ్ అంటే ఎవరిక్కడ? సరితని. సరితని అడుగుతుందన్నమాట. ఎవరు? రోజీ అడుగుతుంది. తుంబీతో బతావో, నీవు కూడా చెప్పు. బతావో, బతావో మీన్స్ టెల్, సే అని అడుగుతుంది. ఏమడుగుతుంది? తు భాషణ మే క్యా కహోగి. భాషణ్, భాషణ్ మీన్స్ స్పీచ్. నీవు స్పీచ్లో ఏం చెప్తావు అని అడుగుతూ ఉందన్నమాట. ఎవరు? రోజీ అడుగుతుంది. వాట్ యు సే ఇన్ స్పీచ్. మరి హిందీ డే కదా, హిందీ డే సెలబ్రేషన్స్లో నీవు స్పీచ్ ఏమిస్తావు, నీవిచ్చేటువంటి స్పీచ్లో నువ్వు ఏం మాట్లాడతావు అని అడుగుతూ ఉంది రోజు. ఎవరిని? సరితని అడుగుతుంది. సరిత కహతి, సరిత అంటుంది తో సునో, అయితే విను. అభినయ్ కర్తే హుయే బతాతి హై. అభినయ్ మీన్స్ యాక్టింగ్. మరి యాక్ట్ చేస్తూ చెప్తుంది అన్నమాట. ఓకే, అభినయ్ కర్తే హుయే బతాతి హై, సేయింగ్ అన్నమాట, చెప్తుంది. మరి స్పీచ్ ఇచ్చేటప్పుడు మొదట పెద్దవారు ఎవరైతే ఉంటారో, పెద్దవారు అంటే పాఠశాలలో ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ గారు ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఓకే, సో ముందు వారిని గౌరవంగా సంబోధిస్తూ ఆ తర్వాత స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంతే కదా. దీనికి సరిత మరి భాషను తన స్పీచ్లో మొదట ఏం చెప్తుంది? ప్రధానాధ్యాపక్ జీ. ప్రధానాధ్యాపక్ జీ, ప్రధానాధ్యాపక్ జీ మానే ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు. ఏవం, ఏవం మీన్స్, ఏవం మీన్స్ అండ్, మరియు. ఓకే, ఏవం గురుజనో. గురుజనో మీన్స్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు, టీచింగ్ స్టాఫ్. గురుజనో. భాయ్యో, భాయ్యో అంటే బ్రదర్స్. బహనో, బహనో మీన్స్ సిస్టర్స్. ఓకే, టీచర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, సంబోధిస్తూ ఉంటుంది. ఆప్ సబ్కో హిందీ దివస్ కి హార్దిక బధాయి. మొట్టమొదటి చెప్పాల్సినటువంటిది ఏంటి? ఆ రోజు హిందీ డే కదా. మరి హిందీ డే సెలబ్రేషన్స్లో తాను స్పీచ్ ఇస్తున్నప్పుడు మొదట ఏం విష్ చేయాలి? హిందీ డే
విషెస్ అనేటువంటిది అందరికి ఇవ్వాలి కాబట్టి ఏం చెప్తుంది, ఆప్ సబ్కో మీ అందరికీ, టు ఆల్ హిందీ దివస్ కి హార్దిక్ బధాయి. హార్దిక్ బధాయి మీన్స్ హార్ట్లీ గ్రీటింగ్స్. హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందీ డేకి సంబంధించినటువంటి గ్రీటింగ్స్ అందరికీ చెప్తూ ఉంది సరిత. హిందీ హమారే దేశ్ కి రాజభాష హై. తన స్పీచ్ మొదలుపెట్టింది ఏం చెప్తుంది, హిందీ హమారే దేశ్ కి రాజభాష హై. మరి హిందీ యొక్క గొప్పతనం చెప్పాలి కదా, అందుకని ఏముంటుంది, మన దేశం యొక్క రాజభాష, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్. इसे सीखना हमारे लिए बहुत जरूरी है. इसे सीखना माने लर्न, నేర్చుకోవడం. इसे सीखना माने హిందీ భాషను నేర్చుకోవడం हमारे लिए बहुत जरूरी है. हमारे लिए మన కోసం, మనకు बहुत जरूरी है. जरूरी मीన్స్ నీడ్, నెసెసరీ, అవసరం అన్నమాట. హిందీ భాష నేర్చుకోవడం మనకెంతో అవసరం అని తన యొక్క స్పీచ్ కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ పాఠకే అంతమే కోష్టక్ మే దియా. మరి పాఠం చివర మీకు కోష్టక్ బ్రాకెట్లో చివరగా ఇలా ఒక వాక్యం ఇచ్చినారు. ఏంటి ఆ వాక్యము, సరితా నే భాషణ మే ఔర్ క్యా క్యా కహా హోగా. సరిత తన స్పీచ్లో ఇంకా ఏమేమి చెప్పి ఉండవచ్చు, ఇంకా ఏమేమి స్పీచ్లో ఇచ్చి ఉండొచ్చు. హిందీ హమారే దేశ్ కి రాజభాష అని చెప్పింది, వెరీ గుడ్. ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హై. ఇది నేర్చుకోవడం మనకు ఎంతో అవసరం అని చెప్పింది. ఔర్ క్యా క్యా కహా హోగా, ఇంకా ఏమేమి చెప్పి ఉండొచ్చు. హిందీ సీఖనే మే బహుత్ ఆసానీ భాష, చాలా తేలికైనటువంటి భాష, నేర్చుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా హిందీ రాష్ట్ర భాష ही नहीं अंतरराष्ट्रीय भाषा भी है. क्या है, विश्व भाषा. विश्व भाषा माने इंटरनेशनल लैंग्वेज आल्सो. however we are celebrating, మనము ఏ విధంగా అయితే సెప్టెంబర్ 14 హిందీ డే జరుపుకుంటూ ఉన్నాము, నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో మన దేశంలో 14th సెప్టెంబర్ హిందీ డే ఎలాగైతే జరుపుకుంటూ ఉన్నామో, అదేవిధంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ హిందీ డే, విశ్వ హిందీ దివస్ మీన్స్ ఇంటర్నేషనల్ హిందీ డే. నేషనల్ హిందీ డే దట్ ఈస్ సెప్టెంబర్ 14. ఇంటర్నేషనల్ హిందీ డే దట్ విల్ సెలబ్రేట్ 10th జనవరి. సో 10th జనవరిన మనము इंटरनेशनल हिंदी डे सेलिब्रेट చేసుకుంటూ ఉంటాము. फिर से देखिए छात्र छात्राएं, सरिता, लेकिन हिंदी को देश की राजभाषा क्यों चुना गया? మరి హిందీని మన రాజ్యాంగంలో రాజభాషగా తీసుకోవడం జరిగింది. ఓకే, హిందీ భాషనే ఎందుకని రాజభాషగా తీసుకోవడం జరిగిందని సరిత ప్రశ్నిస్తుంది. రోజే చెప్తుంది, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. ఎందుకంటే హిందీ మాట్లాడేవారు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, అందుకనే హిందీ భాషను మన రాజభాషగా తీసుకోవడం జరిగింది అని. లేకిన్ तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी? మరి నీవు కూడా చెప్పు సరిత, నువ్వు కూడా చెప్పు, మరి నువ్వు ఇచ్చేటువంటి స్పీచ్లో ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు అని రోజీ సరితని అడిగింది. సరిత, तो सुनो, ఇది విను, అభినయ करते हुए बताते हैं. యాక్టింగ్ చేస్తూ అభినయిస్తూ చెప్తూ ఉంది. ప్రధానాధ్యాపక జీ ఏవం గురుజనం భాయియోं और बहनों, ప్రిన్సిపల్ గారు and respected teachers and brothers and sisters, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. మీ అందరికీ కూడా హిందీ దివస్ కి సంబంధించినటువంటి శుభాకాంక్షలు. हिंदी हमारे देश की राजभाषा है. हिंदी మన దేశానికి రాజభాష. इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है. మరి ఈ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం అని తాను స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చివరిగా సరిత అనే భాష మే ఔర్ క్యా క్యా కహా హోగా, సరిత తన
స్పీచ్లో ఇంకా ఏమేమి చెప్పుండొచ్చు. హిందీ నేర్చుకోవడంలో చాలా తేలికైనటువంటి భాష. అదేవిధంగా హిందీ నాట్ ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్, ఈవెన్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. इंटरनेशनल हिंदी डे also we celebrate on January 10. We can say that information enough. And ठीक है छात्र छात्राएं, आप इस पाठ में जो सरिता और रोजी के बीच में जो संवाद है आप पढ़िए और इससे संबंधित, इस संवाद से संबंधित जो शब्दार्थ है अपनी पुस्तक में लिख लीजिए.